ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఎరవరం మండలం ఉన్నటువంటి ఐతువారం సంబంధించినటువంటి గ్రామం అవుతుందో అక్కడ ఉన్నటువంటి గ్రామం వద్ద ఉన్నటువంటి కాలువ వద్ద ఇదే కాలువలో కూడా చూస్తే కనుక ఉదయం సంబంధించి ఎవరైతే యువకులు కూడా అక్కడ ఉన్నటువంటి పెళ్లికి వెళ్ళి వస్తున్నటువంటి యువకులు కూడా పెరవలకు సంబంధించిన పెళ్లికి వెళ్ళి వస్తున్నటువంటి వారు ఓగుడి నుంచి వస్తున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించి వస్తున్న తరుణంలో పూర్తిగా అయితే ఇక్కడ ఉన్న కాలువకు సంబంధించి కూడా అదుపు తప్పి కాలువలో కారు కూడా పడిపోవడం జరిగింది. గ్రామస్తులు కూడా మనం విజువల్ చూసిన కనుక ఇప్పుడు మన ముందున్నటువంటి ఈ కారే ఇక్కడ ఉన్నటువంటి స్విఫ్ట్ కార్ అయితే ఉంది. ఈ కారుకి సంబంధించి కూడా ఉదయం ప్రమాదం జరగడంతోనే హుటాహుటిన ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో స్థానికులు కూడా కేకలు వేయడంతో ఇక్కడ ఎలక్ట్ అయ్యారు. వారు వెంటనే ఎలక్ట్ అయ్యి ఇక్కడ కారును కూడా బయటికి తీశారు. ఇంతో పాటు ఇక్కడ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కారుకి సంబంధించి ప్రధానంగా మొత్తం 5 ప్రయాణిస్తున్నారు. అందులో పోతులూరి లక్ష్మీబాను, మరేపు రాజారామ్మాని, మరేపు నాగిరెడ్డి దుష్మంత్ సంబంధించి కానీ నాగాబత్తుల సాయి సూర్య ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పూర్తిగా గల్లాంట అవుతుంటే వీరి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో చూస్తే సంతోష్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి కూడా పూర్తిగా అతను ఉన్నటువంటి ప్రవాహానికి సంబంధించి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ ఒక చెట్టు కొమ్మకు సంబంధించిన పట్టుకోవడంతో ఆ చెట్టు కొమ్మకు సంబంధించి పట్టుకున్నటువంటి అతను కూడా సంతోష్ను కూడా కేకలు వేయడంతో స్థానికులు కూడా అతను కూడా కాపాడిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మిగతా అయితే గల్లంతైన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీడితో మాట సార్ చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చారో అసలు ఏం జరిగింది? అసలు నేను మా ఊరు నుంచి మేము పెళ్ళికొచ్చారండి. మూరండి, మూరపూడు సగటిపల్లి మండలం అండి, మెల్లిపురం దగ్గరలో మా ఊరు నుంచి వచ్చారండి. వాళ్ళు మరి పెళ్లికి వచ్చారు. మరి ఇక్కడ ఏం జరిగిందని విషయం నాకు తెలియదు. ఉదయం నాకు వచ్చేటప్పటికి ఫోన్ వచ్చింది, నేను లేచి వచ్చేసానండి. ఆ కుర్రలు మాకు తెలుసు, ఆ ఊరు మాజీ పేషెంట్ నేను. అది మరి విషయం అనేది ఎలా యాక్సిడెంట్ అయింది అనేది నాకైతే తెలియదండి. కుర్ర చదువుకుంటున్నారండి, బీటెక్ చదువుతున్నారండి, స్వర్ణాంధ్ర నరసాపురం. అంటే రోజు వచ్చి వెళ్తారండి, మా బస్సు ఉంటుంది అక్కడికి వెళ్తారు. నాకు ఉదయం 5:30, 6 గంటలకు తెలిసిందండి. లేచినట్టు మా కుర్రలు అంతా మేమంతా మా ఊరంతా వచ్చేసామండి. అదండి ఇక్కడ గాలింపు జరుగుతుందండి. వారు బాగా చేస్తున్నారు వీళ్ళు. మరి గాలింపు చేస్తున్నారు, దొరక బాడీ గల్లంతానిగా ఎక్కడికి వెళ్ళిన విషయం తెలియట్లేదండి. వీరు కూడా అధికారులు కానీ వీరు కానీ ఉన్నటువంటి కారు అవుతుందో ఇక్కడ ప్రమాదానికి గురైనటువంటి కారు అవుతుంది. ఈ కారును కూడా తరలించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని కూడా రప్పించి పోలీసు అధికారులు కూడా ఇక్కడ వాహనాన్ని కూడా తరలిస్తున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే గనక ఎవరైతే ఈ సంఘటన జరిగిన సమయం ఎప్పుడు జరిగింది ఏంటనేది చెప్పేందుకు కూడా వారైతే నిరాకరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి మోరికి సంబంధించినటువంటి ఊరైతుందో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా తమ ఊరికి సంబంధించినటువంటి ఏదైతే యువకులు కూడా పూర్తిస్థాయిలో గల్లంత అవడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చేరుకుని తమ గ్రామాలకు సంబంధించిన యువకులు స్వర్ణాంధ్ర కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వారు ఉన్నారు. వారికి సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా రోజు డైలీ జర్నీ కూడా చేస్తుంటారని చెప్పి చెబుతున్నారు. మరేపు పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి వారు కూడా సన్నగా ఇక్కడ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఇక్కడ వివాహానికి హాజరైనటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కాలువకు సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది, ఈ షిఫ్ట్ కారులో వచ్చినటువంటి వారు కూడా అసలు ఏం జరిగింది, సంఘటనకు సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది పూర్తి తెలియాల్సి ఉంది. మీకు గల్లంతైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో నలుగురికి సంబంధించినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పూర్తిగా కూడా వారి గురించి కూడా పూర్తిగా గాలింపు చర్యలు అయితే ఒకవైపు ఫైర్ సిబ్బంది కానీ మరొక వీరు కూడా చేస్తున్న మీరు ఎక్కడ ఏంటండి అసలు మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఇప్పుడు 7 గంటలకు తెలిసింది. చూడడానికి వచ్చాము. చనిపోయిన వాళ్ళందరూ కాలేజీ స్టూడెంట్స్ అన్నాను. వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపరిహారం ఎక్స్గ్రేషియా తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్కరికి మినిమం ₹1,00,00,000 చొప్పున స్వర్ణాంధ్ర కాలేజీ కుర్రోళ్ళు కాబట్టి యువత జీవితాలు నాశనం అవ్వకుండా వాళ్ళ కుటుంబాలని 4 అయితే 4, 5 అయితే 5 ప్రభుత్వం వెంటనే స్పందించి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళకి ప్రభుత్వం తరపున అందవలసిన ప్రతి కార్యక్రమాలను కూడా అందజేయాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మాకు ఒక 1.5 గంటల క్రితం తెలిసిందండి. మాది చింతపర్రు అండి. మా తమ్ముడు గారు అబ్బాయి, మా అబ్బాయి అండి. సాయి వెంకటకిరణ్, వీరమల సాయి వెంకటకిరణ్ స్వర్ణాంధ్రాలో చదువుతున్నాడండి, 2nd ఇయర్. రాత్రి పెళ్లికని చెప్పి వచ్చారండి. తర్వాత ఉదయం కౌరు ఇది ఏదండి ఫ్రెండ్ అన్నగారిది పెళ్ళండి. అదే ఫ్రెండ్ ఇక్కడే లోకల్ అండి, హౌస్ ఇక్కడేనంటండి. పేరు ఎవరు నాకు ఐడియా లేదు. ఇది వచ్చిన తర్వాత విషయం ఇదండి. అంటే అందులో కారులో 6 ఉన్నారంటున్నారండి. ఒకళ్ళేమో రాత్రి కారులో సేఫ్ కారు పట్టుకుని వెళ్ళిపోయారు. మిగతా 5 ఒకళ్ళు అయితే ఎవరో రక్షించారంటండి. ఒక 4 సేఫ్ కాదు అన్నట్టు ఐడెంటిఫికేషన్ లేదు. అదండి. స్వర్ణాంధ్రలో బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు అండి. అదండి బ్రాంచ్ కంప్యూటర్స్. పరిస్థితి అయితే
అంటే పాజిటివ్గా లేదండి. ఏంటి ఆ కుర్రోళ్ళు ఏంటనేది ఈ కుర్రోడు చెప్పని బట్టి రక్షించబట్టి అయితే డౌట్ వ్యక్తంగా. ఒక అతనైతే సేఫ్ అండి. అతనైతే ఐడెంటిఫికేషన్ ఫోన్లు ఎక్కడ టచ్లో లేరు. అంటే అదైనా నైట్ ఎవరో రక్షించబడ్డాడు, అతను కూడా ఐడెంటిఫికేషన్ లేదండి, రక్షించి అతను కూడా. అదండి విషయం. వీరంతా కూడా ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో గల్లంతైనటువంటి యువకుల కుటుంబ సభ్యులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో తమ వారికి సంబంధించినటువంటి గాలింపు చర్యలు కూడా చూస్తున్నట్టు పరిచయం కనబడుతుంది. ఒకవైపు ఫైర్ కానీ మరోవైపు ఎవరైతే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏదైతే వాహనం ఉందో ఈ వాహనాలతో పాటు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసేసరిగా ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా తమకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు గల్లంట కావడం, మరోవైపు చూస్తే కనుక ఉన్నటువంటి ఉన్నారా లేదా వారి ఆచూకి సంబంధించి అసలు విద్యార్థులు ఉన్నారా లేదా గల్లంతైన వారి గురించి పూర్తి కూడా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు పోలీసు కానీ ఫైర్ సిబ్బంది కానీ సహాయ చర్యలు అయితే ముమ్మరచేతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సురేష్ రాజు, సాక్షి, ఐదుంపూడి నుంచి. మహేశ్వరి, ప్రస్తుతాన్ని మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఎర్రవరం మండలం ఐతంపూడికి సంబంధించినటువంటి గ్రామం వద్ద ఉన్నటువంటి ఏదైతే కాలువ ఉందో ఈ కాలువ వద్ద ఉన్నాం. చూస్తే కనుక ఇదే కాలువలో సుమారు కూడా ఇక్కడ ఉన్నటువంటి 9 విద్యార్థులు గల్లంట అవడం కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తే కనుక బేతావాహ పరిస్థితి నెలకొన్నాయి. ఉన్నటువంటి గ్రామస్తులు కానీ వీరిగా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటంటే అసలు ఏం జరిగింది సార్? రాత్రి 12:30కండి కారు డైరెక్ట్గా పెద్దపేట చర్చి నుంచి లోపల దూసుకెళ్ళిపోయిందండి. దూసుకెళ్ళిపోతే మాకు ఫోన్లు వచ్చినాయి. మేము ఒత్తిడిలోకి ఒక కుర్రోడు అక్కడ పడ్డ కారు ఇక్కడికి వచ్చేసిందండి. ఒక కుర్రోడు కారు మీద నుంచుంటే ఆ కుర్రోడిని షట్లెట్టి లాగామండి. తర్వాత ఒక ఇద్దరిని ఈతగాళ్ళని తీసుకొచ్చి నెతికించి ఇంకా ఏమన్నా దొరుకుతారేమో అని ప్రయత్నం చేసాము. తర్వాత తాడు అది కట్టించండి ట్రాక్టర్ తీసుకొచ్చి కారు పైకి లాగామండి. ఇలాగ పోలీసు వారు వచ్చారండి. అది ఏంటంటే ఆ పెద్దపేట టర్న్ అనేది చాలా ప్రమాదకరంగా ఉందండి. ఈ రోడ్డు వేసినప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్ గారికి చెప్పామండి. కానీ మన అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ఇదండి, ఈ మన నోటిఫికేషన్ వచ్చి రావడం వల్ల ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి నిధులు ఆగిపోయినాయండి. ఆగిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ నెలలోనే వేసేసారండి. అక్కడ మాత్రం అది కొద్దిగా పూడ్చి రిఫ్లెక్టర్స్ పెట్టారు, కానీ ఇప్పుడు అవి పోనీయండి. అక్కడ ఏదో ఒకటి పెట్టకపోతే ఇంక ఈ ప్రమాదాలు ఇలా జరుగుతూనే ఉంటాయండి. నా నలుగురిలో ఇప్పుడు ప్రస్తుతం ఒక అబ్బాయి దొరికాడండి. ఒక అబ్బాయి రాత్రి రాగామండి, బతుకున్నాడు. మిగతా నలుగురిలో ఒక డెడ్ బాడీ ఇప్పుడు దొరికిందండి. అతని పేరు అభి అండి. వాళ్ళది ఈస్ట్ గోదావరి డిస్టిక్ మల్కీపురం దగ్గర మూరుపాడు అనే గ్రామం అండి. ఇంకొక అబ్బాయిదేమో అమలాపురం అంటున్నారండి. అదండి. వీరంతా కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి, గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా ఉందో అక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వీరంతా కూడా నర్సాపురంకి సంబంధించినటువంటి స్వర్ణాంధ్రకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓగిడికి సంబంధించినటువంటి గ్రామం అవుతుంది. ఈ గ్రామానికి వివాహానికి వచ్చినటువంటి వీరు కూడా చూస్తే కనుక మిత్రులంతా కలిసి ఒకేసారి 5 కారులో వస్తున్న తరుణంలో చూస్తే వారంతా కూడా ఇక్కడ ప్రమాదానికి గురైతే కారుకు సంబంధించినటువంటి ఒక్కసారి కాలువలోకి దూసుకెళ్తుందో కూడా షిఫ్ట్కి సంబంధించినటువంటి కారు కూడా పూర్తిగా ప్రమాదకు సంబంధించినటువంటి సంఘటనా స్థలంలోనే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 9 యువకులు కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతానికి విజువల్లో చూసినప్పుడు ఒక యువకుడికి సంబంధించి కూడా ఇక్కడ దొరికినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ సంఘటనా స్థలంలో చూస్తే కనుక భానుప్రకాష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి కూడా ఒక విజువల్కి సంబంధించి చూస్తే కనుక భానుప్రకాష్ అనేటువంటి విద్యార్థికి సంబంధించిన మృతదేహాన్ని కూడా పోలీసులు అయితే ఉన్నటువంటి గజేతగాళ్ళు వినిగానే గాలించి తీసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వీరు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్నింటికి వెళ్ళారు ఏంటని చెప్పి ఎన్నింటికి వెళ్ళాడు అసలు ఏంటి అసలు ఎన్నింటికి వెళ్ళాడు? చూడొచ్చు వీరంతా కూడా చూస్తే కనుక మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేరు. చూస్తే కనుక విద్యార్థులంతా కూడా ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా ఒకేసారి రాత్రికి సంబంధించినటువంటి జరిగినటువంటి చూస్తే కనుక కారుకు సంబంధించినటువంటి కాలువలో దూసుకెళ్తే ఒకసారిగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులంతా కూడా ఒకసారిగా హుటాహుటిన ఆ కారుని అయితే బయటికి తీశారు. కానీ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సుమారు 5 విద్యార్థులు ఉంటారు. ఈ 5 విద్యార్థులకు సంబంధించి ఒక విద్యార్థిని అయితే కాపాడగలిగారు. మిగిలిన 9 విద్యార్థుల్లో మరోవైపు ఒక విద్యార్థి ఆల్రెడీ చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మిగిలిన విద్యార్థుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్టు కూడా కనపడుతుంది. మహేశ్వరి, పవర్ టు స్టూడియో.